చికెన్ అనుకోవచ్చు, చిల్లీ చికెన్ అనుకోవచ్చు. మీకు చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్. ఈరోజు నేను బోనల్లో చిల్లీ చికెన్ చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సింది చికెన్ 1 kg చికెన్, బటరు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, హోల్ గరం మసాలా ఇది తీసుకోండి. పెరుగు 1 స్పూన్ పెరుగు, ధనియాలు, జీలకర్ర పొడి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ 2 మిక్సీలో వేసుకోవాలండి. హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. కాగిందండి. దీంట్లో కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొని బాగా వేయించుకోండి. దగ్గరకంటూ వేయించుకోండి. కొని మగ్గే వరకు మూత పెట్టుకోండి. వేగిందండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. చికెన్ వేసుకోండి. మీద కలిపి పసుపు వేసి కుక్ అయింది లేదో చూసుకోండి. కుక్ అయిందండి చికెన్. ఈ పేస్ట్ ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్, జీలకర్ర, గరం మసాలా అన్నీ వేసిన పేస్ట్ వేసుకోండి. సాల్ట్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. స్పూన్స్ పెరుగు వేసుకోండి. జీరా పౌడర్ 1/2 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను. మూత పెట్టుకోండి. దగ్గరికి అయ్యే వరకు 10 మినిట్స్ మూత పెట్టుకోండి. అయిపోయిందండి చిల్లీ చికెన్. ఇప్పుడు నేను ప్లేటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్కి ఇలాగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఫ్రై చేసేసి వేయండి. ప్రెజెంటేషన్ ఇది. లైట్ చిల్లీ చికెన్ రెడీ అండి. ఇది హరియాలీ చికెన్ అనుకోవచ్చు, చిల్లీ చికెన్ అనుకోవచ్చు. మీకు చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే కనుక చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.